ఇక కరీంనగర్ నుండి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లపై డీటెయిల్స్ అందించేందుకు సతీష్, ఏ విధంగా జరిగే ఏర్పాట్లు, అలాగే ఎన్ని కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది? ఎస్దాన్ లక్ష్మి మరికాసప్పర్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇటు బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎన్నికలను పూర్తి స్థాయిలో సజావుగా ఎటువంటి ఆటంకాలకు తావు లేకుండా ఇటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కరీంనగర్, పెద్దపల్లి రెండు పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ జరగబోతుంది. కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంటు కౌంటింగ్ కేంద్రాన్ని కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా రావడం జరుగుతుంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు ముందుగానే పాసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అలో చేస్తున్నారు. మిగతా బయట వారిని ఎవరు కూడా లోనికి అనుమతించడం లేదు. ఇక్కడికి ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక్కడికి ఎవరు రావాలన్న వాహనాలను కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు రావాలన్న పూర్తిగా పోలీసుల అనుమతి ఉంటేనే మాత్రం లోనికి రాణిస్తున్నారు. దాదాపు 3 చోట్ల బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బారికేట్లు దాటుకొని తమ పాసులు చూపిస్తే తప్పించి లోపలికి అనుమతించలేదు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు కొనసాగుతుంది. స్టేట్ పోలీసుతో పాటు సెంట్రల్ పోలీసు, ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఈ బందోబస్తు అనేది కొనసాగుతుంది. ఇక్కడ 7 అసెంబ్లీ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7 హాళ్లను ఏర్పాటు చేశారు. ఒకటి పోస్టల్ బ్యాలెట్ కోసం మరొక హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తూనే మరొక వైపు ఈవీఎంలో కూడా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు అరగంట తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన అరగంట తర్వాత మొదటి రౌండ్ ఫలితం వెల్లడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ఏజెంట్లను లోనికి అనుమతించడం జరుగుతుంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఈసారి 2 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఫలితాలు జాప్యం అవ్వడం, కొంత కౌంటింగ్ ఆలస్యం అవడం కారణంగా ఈసారి మాత్రం 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి పరిధిలోని మంతని జేఎన్టీయూ కళాశాలలో ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, ఇటు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో మరొక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా భారీగా బందోబస్తు కొనసాగుతుంది. కనిష్టంగా ఈసారి 14 టేబుల్స్, గరిష్టంగా 21 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. టేబుల్స్ వారీగా రిజల్ట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసు బందోబస్తు, మరొక వైపు ఎన్నికల అధికారుల కౌంటింగ్, ఇవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రౌండ్స్ వారీగా ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్లాట్ల స్లిప్లను కూడా లెక్కించడం జరుగుతుంది. ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది కూడా కొనసాగుతుంది. మొత్తానికి ఎటువంటి ఎన్నికల సిబ్బందితో పాటు ఇటు పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాదాపు కరీంనగర్లో 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఏవైతే పోలైన ఓట్లకు అనుగుణంగా ఇటు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్, మంతని, అదేవిధంగా పెద్దపల్లి, మంచిర్యాల, మంచిర్యాల సంబంధించి 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రౌండ్స్ కూడా 21 రౌండ్స్లో ఇక్కడ ఈ ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిర్యాలలో అత్యధికంగా 21 రౌండ్స్ కొనసాగుతాయి. ఇటు ధర్మపురి, అదేవిధంగా రామగుండంలో 2 చోట్ల కూడా 19 రౌండ్స్లో కొనసాగుతాయి. మంతని 21, పెద్దపల్లి 21, 3 చోట్ల మాత్రం 21 రౌండ్స్ మాత్రం కొనసాగి ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు. చాలామంది పోలింగ్ ఏజెంట్లు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వారికి లోనికి అనుమతించడం జరుగుతుంది. ఎవరిని కూడా బయట వారిని లోనికి అనుమతించలేదు. మరొక కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ఫలితాలపైన ఉత్కంఠ మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ చూసినటువంటి వారంతా కూడా ఈసారి ఫలితాలు ఒరిజినల్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉంటాయని చెప్పి కొంత టెన్షన్ గురవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు కౌంటింగ్ మాత్రం ఎటువంటి విఘాతం కలగకుండా, అదేవిధంగా శాంతి భద్రత విఘాతం కలగకుండా కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక వైపు పార్లమెంటు పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత కావచ్చు, ఫలితాలు వెల్లడి తర్వాత కావచ్చు, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించవద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగుతుంది. మరొక వైపు సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ప్లేసెస్లో పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో పోలీసు పహారా కొనసాగుతుంది. పోలీసు భద్రత నడుమ అక్కడ
కొంత ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఫలితాలు వెల్లడైన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు కొంత బందోబస్తు కొనసాగుతుంది. ఈ రోజు మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రారంభమైనటువంటి 30-45 నిమిషాల్లో మొదటి ఫలితం వెల్లడి కాబోతుంది. మధ్యాహ్నం వరకు ఒక కౌంటింగ్ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం వరకు ఓట్లు కావచ్చు, పోలైన ఓట్లు కావచ్చు, వీటన్నిటి కొంత బేరీజ్ వేసుకుంటే మాత్రం కొంత ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.